సార్ ఇప్పుడు యూజువల్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఇలాంటి ఒక ఓటింగ్ సెక్షన్ పెట్టినప్పుడు ఒక 3 కైండ్ ఆఫ్ పీపుల్ మాత్రం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక 3 కైండ్ ఆఫ్ పీపుల్ మాత్రం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్. ఒకటేంటంటే ఫిల్మ్ ఎంతూస్, లేదంటే మీ ఐడియాలజీ నచ్చి ఫాలో అయ్యే మీ ఫ్యాన్స్ కావచ్చు. మూడోది కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్ బాగా యూజ్ చేయాలని చూపిస్తారు. బట్ ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి మాసెస్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా సార్. అవును. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ప్లాట్ఫామ్కి రీచ్ అవ్వడం చాలా తక్కువ ఉంటుంది కదా. కాదు, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనే మాట పక్కన పెడదాం. సక్సెస్ అనేది పాయింట్ కాదు ఇక్కడ. సక్సెస్ అనేది ఇప్పుడు దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారో, సినిమా అనేది లక్షల మంది చూస్తారు, ఇది సూపర్ హిట్ ఫిలిం. వాళ్ళందరూ చూడటానికి ఈ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అవలంబిస్తుందో, 2-3 కలిసి ఆల్ క్రియేటివ్ డెసిషన్, నాకు ఈ నచ్చాడు, ఆ మ్యూజిక్ బాగుంది అనే ప్రాసెస్ని ఐఎమ్ ట్రైంగ్ టు మ్యాగ్నిఫైడ్ బై ఇన్వాల్వింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దట్ ప్రాసెస్. తర్వాత అది లక్షల మందికి వెళ్తుంది దాని తర్వాత. కానీ ఇక్కడ మీకు ఒక ఆనెస్టీ తోటి, ఒక అబ్సల్యూట్లీ కరప్షన్ లేకుండా ఉన్న డిసిషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది దీంట్లో. అది నేను చెప్పేది. అయితే సార్ ఇప్పుడు హాలీవుడ్లో చూసుకుంటే మనకి ఫోకస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అవును. లైక్ ఒక పార్ట్ ఆఫ్ ఫిల్మ్ తీసేసిన తర్వాత డిఫరెంట్ ఫిల్మ్ అండ్ అవుట్ ఫిల్మ్ ఆడియన్స్ కూర్చోబెట్టి ర్యాండమ్గా 100 పీపుల్ అలాగా వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకుని దాని తర్వాత ఫోకస్ గ్రూప్స్ ఎప్పుడు వస్తున్నాయి మీకు? సినిమా అయిపోయాక వస్తుంది. సినిమా అయిపోయాక స్క్రీనింగ్ చూపించి దాని తర్వాత దే విల్ టేక్, అంటే మనకి ప్రోడక్ట్ టెస్టింగ్ లాగా ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ టెస్టెడ్ లైక్ దట్. నేనేమంటున్నాను, ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ ఇన్వాల్వ్. లైక్ ఫోకస్ గ్రూప్స్ ఎప్పుడు కూడా మీకు స్క్రీన్ అది టెస్ట్ స్క్రీనింగ్ అంటారు దాన్ని. టెస్ట్ స్క్రీనింగ్లో ఫోకస్ గ్రూప్స్ కొన్ని తీసుకుని వాళ్ళ నుంచి దే విల్ ట్రై టు ఎస్టిమేట్ ఎలాంటి ఆడియన్స్కి నచ్చచ్చు, ఎలాంటి ఎంత రేంజ్ దీనికి రావడానికి ఛాన్స్ ఉంది, ఇలాంటి టెస్ట్ చేయడానికి చేస్తారు, ప్రోడక్ట్ టెస్టింగ్. హియర్ ఐఎమ్ ఇన్వాల్వింగ్ దెమ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఫిలిం. అది డిఫరెన్స్. అండర్స్టాండ్ సార్. కాకపోతే ఇందాక మీరు అన్నారు కదా సార్, మీరు చేసిన ఐస్ క్రీమ్ 2 సినిమాలో సిద్ధు గారు యాక్ట్ చేసినప్పుడు ఆయన తాలూకా పొటెన్షియాలిటీ మీరు అప్పుడు చూడలేదు. అవును. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్లో ఎవరైతే నిజంగా 2 పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆడియన్స్ కూడా చూడలేకపోతే ఏంటి సార్ పరిస్థితి? ఆడియన్స్ కూడా చూడలేకపోతే అంటే కాదు, వాళ్ళే కదా చెప్తుంది. కానీ ఆ టైంలో వాళ్ళు మీరు సడన్గా ఒక కాన్సెప్ట్ ఇస్తారు, దానికి వాళ్ళ ప్రిపరేషన్ టైం లేకో, లేదంటే ఆ టైంలో వాళ్ళు ఏదో ధ్యాసలో ఉండి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇప్పుడు ఒక పర్సన్ నువ్వు చెప్పడానికి అంతమంది ఇన్వాల్వ్ చేసినప్పుడు 100 మంది తప్పవలేరు కదా. 100 మందికి ఏదో కారణంతో నచ్చారు అది. యూనో, అప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేది నంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ దట్ పర్సన్ విచ్ పీపుల్ ఆర్ లైకింగ్. అది నేను చెప్పేది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు ఒక పిక్చర్ చూసారనుకోండి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా వారియర్ అని ఒక చిన్న కన్ను కొట్టేసి విపరీతమైన పాపులర్ అయిపోయింది. ఆ మూమెంట్ వర్కౌట్ అయింది అది. దాని తర్వాత మళ్ళీ నాకు అనిపించలేదు తర్వాత ఏమైందని. సో ఇక్కడేంటి, నేను ఒక ఎలాబరేట్ ప్రాసెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఉట్టి ఫోటోలో బాగున్నాడా లేదా, డైలాగ్ చెప్పినప్పుడు బాగున్నారా లేదా, దాని తర్వాత యాక్టింగ్, తర్వాత నా క్వశ్చన్స్ రిసీవ్ చేసుకుని ఎలా చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. ఆల్మోస్ట్ మీకు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ అనేది దీంట్లో మార్చేస్తున్నాను. యాక్టింగ్ కోర్స్ కూడా దీంట్లోనే వస్తుంది, మేకింగ్ కోర్స్ కూడా దీంట్లో వస్తుంది, రైటింగ్ కోర్స్ కూడా దీంట్లో వస్తుంది. సో ఐఎమ్ కన్వర్టింగ్ ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్. అందుకని లెట్ స్కిల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ అని పెట్టాను. యా, ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఎలా కంట్రోల్ చేయాలనేది మా దగ్గర ఒక సిస్టమ్ ఆల్రెడీ ఉంది, దాన్ని అప్లికేషన్ ఉంటుంది. యా సార్. యా, ఓకే. హాయ్ సార్, దిస్ ఇస్ యాంకర్ రాజేష్. యా హాయ్. అండ్ ఈ మధ్య కాలంలో ఒక 5 years నుంచి చూసుకుంటే సోషల్ మీడియా చాలా డెవలప్ అయింది. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ, ఇన్స్టాగ్రామ్స్ అంటూ చాలా పాపులర్ అయ్యారు. సో ఎక్కువగా ఒక పోస్ట్ పెడితే అంటే రెగ్యులర్గా వాళ్ళు రీల్స్ వాళ్ళవి చూస్తారు కాబట్టి జనాలు, సో అలాంటి వాళ్ళకి ఎక్కువ లైక్స్ కొట్టేసి ఉంటుంది. అండ్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఒక వ్యక్తి అంటే యాక్టర్గా తన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, పర్సనల్గా అతను మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు, బట్ ఆడియన్స్కి తెలియదు తను. సో ఇద్దరిలో డిఫరెంట్ ఎక్కువ అంటే వాళ్ళకే ఉంటుంది కదా ఇంపార్టెన్స్. ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఇన్ఫ్లుయెన్సర్స్కి. నేను అది కదా నా పాయింట్. ఇప్పుడు సపోజ్ మీరు ఏమంటుందని మీ కాన్ఫిడెన్స్, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక స్టార్ హీరో కొడుకుని ఎందుకు తీసుకుంటారు ఎవరైనా? చాలాసార్లు మన నెపోటిజం గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఆల్రెడీ ఆ స్టార్కి ఇంత బేస్ ఉంది కాబట్టి వాళ్ళందరూ అయినా చూస్తారు అని ఒక ప్రొడ్యూసర్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఇస్తాడు. అంతేగాని అతను బలవంతం ఎవరు చేయరు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఓకే. సో ఆ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ పాపులారిటీ అనేది వేరే వాళ్ళకి వేరే రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఇన్స్టాలో పాపులర్ అయిన కొంతమంది ఉంటారు.
కొంతమంది అవ్వరు. కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళిద్దరిని, మీకు తెలిసిన అతను మీకు తెలియని అతను ఇద్దరిని పక్క పక్కన అదే చేసినప్పుడు చూస్తే ఆటోమేటిక్గా మీకున్న దాంట్లో ఎందుకు మీరు ఇంట్రెస్టెడ్ పార్టీ కూడా కాదు, మీరు ఫైనాన్షియల్ కాదు, మీరేం ప్రొడ్యూస్ చేయట్లేదు సినిమా, మీరు కేవలం నిజాయితీతో నీకు ఇది నచ్చిందా అనే దాంట్లో మీరు కంపేర్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ కరప్షన్కి లీజ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారు, ఇంత ఫాలో ఉంది కాబట్టి అంతమంది వస్తారు అని వాళ్ళని పెట్టేద్దాం అనేది ఒక డిజానెస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ ఉంటుంది. అది అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక ఉప్పల బాలు గారిని ఒక 2 సినిమాలు తీసిన హీరోని పెడితే ఎక్కువగా లైక్లు వచ్చేవి ఉప్పల బాలు అని, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఉన్నది. సో అలాంటప్పుడు మరి ఇలాంటి వ్యక్తులకి కొంచెం న్యాయం జరిగేది ఉండదేమో అని ఒపీనియన్ సార్. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నంబర్స్ ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణకి నేను ఒక 30-40 పెట్టాను అనుకోండి ఫొటోస్, దాంట్లో ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారా ఈ కాంపిటీషన్ నాకు తెలియదు, వచ్చారు అనుకోను. కానీ ఇక్కడ ఏంటి, మనం ఆల్రెడీ ఒక లైన్ ఇస్తున్నాం, స్టోరీ లైన్, ఈ లైన్కి ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్కి సరిపోయి అది ఆ దృష్టితో చూస్తారండి ఒకటి. ఇంకోటి, వాళ్ళకి ఎవరైతే తెలిసిన మొహం ఉందో వాళ్ళిద్దరికి కనెక్షన్ లేదు అబ్సల్యూట్గా. అప్పుడు అతను ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి కనెక్షనే లేదు. బట్ ఫర్ సమ్ రీజన్ ఇఫ్ దే లైక్ హిమ్ విచ్ ఈజ్ వెల్ అండ్ గుడ్, ఎందుకంటే దిస్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. మనం ఇంత చాయిస్ ఇస్తున్నప్పుడు దాంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కువ మందికి నచ్చారు అంటే దాన్ని ఎలా నేను ఐ కాంట్ వాట్ యూ కాల్ డిస్రిగార్డ్ దట్. యా Sir, hi sir. Myself Vinay from Monsters. Yeah. And I want to know the differences between the resources and technical aspects knowledge. అంటే కొంతమంది దగ్గర రిసోర్సెస్ ఉండకపోవచ్చు, బట్ అలాంటి వాళ్ళకి ఆర్జీవిడన్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఇలాంటి టాలెంట్లో కావడానికి? రిసోర్సెస్ అంటే జస్ట్ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, అంటే సార్ ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉండొచ్చు. సో వాళ్ళ దగ్గర ఒక డిఓపి ఎడిటర్ అవ్వచ్చు. సో వాళ్ళ దగ్గర ఒక మంచి కంప్యూటర్ లేకపోవచ్చు, మంచి కెమెరా లేకపోవచ్చు, వాళ్ళ క్వాలిటీ అవుట్పుట్ చూపించడానికి. అండ్ మోర్ దెన్ ఒకరి దగ్గర మంచి రిసోర్సెస్ ఉండొచ్చు, బట్ హీ డోంట్ నో అబౌట్ ద వాట్ ఈస్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ నాలెడ్జ్. సో అలాంటప్పుడు ఆర్జీవిడన్లోకి వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు? సో ఐ టెల్ యూ, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అంటే ఇది డైరెక్షన్కి సంబంధించింది మెయిన్గా చెప్పేది. ఇప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న టెస్ట్ లాగా సత్యాలో నేను తీసిన ఒక సీను ఐ పుట్ ఇట్ అవుట్ అండ్ అది ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ సేమ్గా ఉండాలి. మీరు లొకేషన్ మార్చచ్చు, క్యారెక్టరైజేషన్స్ మార్చచ్చు, డైలాగ్ మార్చచ్చు, బట్ ఓవరాల్ కంటెంట్ షుడ్ బీ సిమిలర్. ఆయన ఒక టెస్ట్ పెడితే మాకు ఒక 25-30 సబ్మిషన్స్ వచ్చినాయి. దాంట్లో అట్లీస్ట్ 4 ఆర్ ఫార్ బెటర్ దెన్ వాట్ ఐ షాట్. నేను తీసిన దానికన్నా చాలా చాలా బెటర్గా ఉంది 4. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి, వాళ్ళు ఎవరు ఎక్కడ తెలియదు, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు. వాళ్ళు సెల్ ఫోన్ కెమెరా, ఇంకొక కెమెరా తీసుకొని చేశారు. అబ్సల్యూట్లీ జీరో కాస్ట్ దే డిడ్ అండ్ విత్ ఎఫెక్ట్. అక్కడ నేను ప్రొడక్షన్ వాల్యూ చూడబోట్ల, ఎంత బాగా తీశారు, లొకేషన్ బాగుందా, ఆర్ట్ డైరెక్షన్, కంటెంట్ ఏంటి, డైరెక్షన్ అంటే పర్ఫార్మెన్సెస్ ఎలా చేయించాడు, ఎడిట్ ఎలా చేశాడు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాడాడు, ఫైనల్ ఎఫెక్ట్ ఏమొచ్చింది అనేది చూసి ఆ టెస్ట్ పాస్ అయినప్పుడు ఐ కాల్ దెమ్. ఆ 4 నేను డెన్కి పిలిచాను అండ్ వీఆర్ ప్రెజెంట్లీ వర్కింగ్ విత్ దెమ్ ఆన్ వేరియస్ ప్రాజెక్ట్స్. యా సార్, వన్ మోర్ థింగ్, అంటే మెయిన్గా ఫిల్మ్ అనేది ఎప్పుడు కూడా సార్ క్రియేటివ్ స్పేస్లో ఉంటుంది ఎప్పుడు కూడా సినిమా అనేది. సో ఎప్పుడు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో, ఒక మ్యూచువల్ కొలాబరేషన్తో అందరూ కూడా కొలాబరేట్ అవుతూ ఉంటారు. సో అందుకనే డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ అంత మంచి పర్ఫార్మెన్స్ కొన్నిసార్లు వస్తుంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఒక మంచి యాక్టర్కి చాలా ఎక్కువ లైక్స్ వచ్చాయి, ఒక మంచి డైరెక్టర్కి ఎక్కువ లైక్స్ వచ్చాయి, బట్ వాళ్ళిద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఆర్జీవిడన్ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది మెయిన్? మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు యాక్టరు ఆ డైరెక్టర్తో నేను చేయను, లేకపోతే డైరెక్టర్ యాక్టర్తో చేయను. ఐ ఫీల్ అంటే ఇప్పుడు ద హోల్ ఐడియా ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి సబ్మిట్ అవ్వాలి. ఇప్పుడు నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను ఒప్పుకుంటున్నా, ఆడియన్స్ చెప్పిన వాళ్ళకి తీస్తాను. అప్పుడు ఆ డైరెక్టరు నేను నాకు నచ్చిన వాళ్ళని తీస్తానంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ అగెయిన్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. అప్పుడు యువర్ ఫిల్మ్ నుంచి తీసేసి అతన్ని, ఆ డైరెక్టర్ని నువ్వు వేరే యాక్టర్తో మాట్లాడుకుని తెచ్చుకుంటాను. సార్, ఇప్పుడు 150 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఇప్పుడు ఇదంతా మేము చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో చాలా ఎక్కువ మెంబర్స్ వచ్చారు సార్. మీరు ఎలా ప్రొడ్యూస్ చేయగలరు అంతమందిని? మీకంటూ ఒక లిమిట్ ఏమైనా పెట్టుకున్నారా, నేను ఇన్ని సినిమాలే తీస్తాను? అది ఐ థింక్ ఇప్పుడు ఇది ఒక్కొక్క సీజన్ కూడా ఉంటుంది. ఏం చెప్పాను, ఒకసారి అయ్యాక బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, దానికి ఒక టైం లిమిట్ పెడుతున్నాం.
ఓకే మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మంత్లో ఈ డేట్ వరకే సబ్మిషన్స్ ఉంటాయి, ఓకే అక్కడ అయిపోతుంది. ఓకే దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు ద వీడియో, ఓకే అది సారీ ఆ షో, ఆ షో తర్వాత ఆ ఫిలిం. అది ఈ ప్రాసెస్ అవ్వగానే మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దానికి బడ్జెట్ RJV10 నుంచి వాళ్ళ ముందు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక్కొక్క కాన్సెప్ట్ వాళ్ళు చెప్తే దానికి బడ్జెట్స్ RJV10 ప్రొడ్యూస్ చేస్తా సార్. యా ఓకే సో బడ్జెట్ అనేది ఇట్ డిపెండ్ అపాన్ ది సబ్జెక్ట్ మ్యాటర్ Okay. చూసింగ్, అది వేరే వేరే డిఫరెన్సెస్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఒక పెద్ద ఆల్ క్రియేటివ్ డెసిషన్స్ ఆడియన్స్ తీసుకుంటారు, ఓన్లీ ప్రొడ్యూసింగ్ మాత్రమే RJV10 చేస్తారు. ఓకే మొత్తం డెసిషన్స్ అన్ని బయట వాళ్ళు తీసుకుంటారు, ప్రొడ్యూసర్ మాత్రమే మీరు చేస్తారు. Yes. ఆ కాన్సెప్ట్ ని ఫైనల్ చేసేది ఎవరు సార్? ఓన్లీ ఆడియన్సే. మళ్ళీ ఏ కాన్సెప్ట్ ఇప్పుడు ఎవరైతే చెప్తారో మీరు ఒక కాన్సెప్ట్ చెప్తారు సార్, దాని ఫైనల్ అవుట్పుట్ కి ఇది కాన్సెప్ట్ అనేది వీఆర్ జస్ట్ గివింగ్ ఎ స్టోరీ లైన్, 2 lines లో ఉంటుంది, Okay. అంతగానే ఉండదు. చెట్లు అండి బయట వాళ్ళే కాకుండా బేసిక్లీ ఇది ఒక్కటే ఐ వాంట్ టు ఫినిష్. సో వీఆర్ గివింగ్ ఏ పారామీటర్ 20-25 ఏజ్ గ్రూప్లో ఎంత హైట్ ఉండాలి, ఏ ఉండాలి, కొన్ని స్పెసిఫికేషన్స్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఓపెన్ ఫర్ ఎవరు పడితే ఆడు వచ్చేయడానికి కాకుండా. సో దాంట్లోంచి వీ విల్ ఫిల్టర్ అవుట్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ పీపుల్. అంటే నెపోటిజంకి మీరు వ్యతిరేకిస్తారు, బట్ ఇండస్ట్రీలో కూడా వ్యతిరేకం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అ సోషల్ ఫంక్షన్. నెపోటిజం అనేది లేకపోతే ఐ ఫీల్ సోషల్ ఫ్యాబ్రికే ఉండదు. ప్రతి ఒక్కడు ఇప్పుడు నా కొడుక్కి నేను సేవ చేస్తా కానీ మీ కొడుకు ఎందుకు చేస్తాను, విచ్ ఇస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ముఖేష్ ధీరుభాయ్ అంబానీ తన డబ్బులన్నీ ముఖేష్ అంబానీకి కొడుకులకి ఇస్తాడు, అనిల్ అంబానీకి, మీకు నాకు ఎందుకు ఇస్తాడు? సో ఐ థింక్ దట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ. కానీ దాంట్లో ఏమవుతుందంటే యూ విల్ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్, మీకున్న టాలెంట్ ఉంది కానీ అవకాశాలన్నీ ఫేమస్ పీపుల్కో వాళ్ళ కొడుకులకో కూతురుకో వెళ్తున్నాయి అని ఒకటి ఉంది కదా, దానికి ఒక ఆల్టర్నేటివ్ ఆస్పెక్ట్ నేను ఇస్తున్నాను. డెమోక్రసీలో క్యాపిటలిజం ఆస్పెక్ట్లో ఎవ్రీ వన్ క్యాన్ ఎక్సర్సైజ్ దేర్ రైట్ వాట్ దే వాంట్ టు డూ. అది ఆడి డబ్బు, ఆడిష్టం, ఆడి వారసత్వం అనేది యూనో. సో ఇప్పుడు దానికి ఆప్షన్గా ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ అనేది యువర్ ఫిల్మ్లోంచి వస్తుంది, అది నేను చెప్పేది. అంటే వాళ్ళు సొంతంగా ఎదగాలి, మాకు నెపోటిజంతో అంటే మా ఫాదర్స్ సంబంధం లేకుండా ఎదగాలి అనే వాళ్ళకి మీకు ఉంటుంది కదా సార్, మీ సపోర్ట్ అనేది ఉంటుందా? సపోర్ట్ అని కదా, వాళ్ళకి సపోర్ట్ అవసరం లేదు కదా, వాళ్ళకి అది ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు సపోర్టు? మీరు గతంలో దొంగల ముఠ అని చెప్పేసి అంటే ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్, ఒక రోజులో సినిమా తీసి 5 రోజుల్లో సినిమా తీసి దాన్ని రిలీజ్ చేస్తే ఫస్ట్ షోకే దాని రికవరీ వచ్చేస్తుంది కదా, వచ్చిన దాన్ని బట్టి మీరు రెమ్యునరేషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పి పెట్టారు. బట్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే ఒక ట్రై అనేది మీరు చేయడం జరిగింది. బట్ దీని విషయంలో కూడా మీరు ఒక ట్రై అనేది చేయడానికి ముందు సిద్ధమయ్యారా? దీని సక్సెస్ రేట్ ఎంత ఏంటనేది ఎట్లా? సక్సెస్ రేట్ అనేది తెలియదు కదండి, అది నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం దేనికైనా మీకు 100% గ్యారంటీ అనేది ఇప్పుడు ఉండదు దేంట్లోనే, ఎనీ ఫీల్డ్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడ వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు లుక్ ఎట్ ఏ డిఫరెంట్ వే. ఇప్పుడు క్రియేటివిటీ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్ ఆర్ స్టోరీస్, ఈవెన్ ఒక సిస్టమ్ ఆఫ్ ఆపరేషన్లో ఒక క్రియేటివ్గా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది అది. సో ఓటింగ్ ప్రాసెస్లో క్రియేటివ్ డెసిషన్స్ తీసుకుంటాం అనేది ఎప్పుడు జరగదు, ఎవరు ట్రై చేయలేదు అది యూనో. బట్ ఐ కాంట్ సీ ఎనీ రీజన్ వై ఇట్ క్యాన్ ఫెయిల్, బికాజ్ వాళ్ళే కదా ఫైనల్ ఆడియన్స్. నేను బయట వాళ్ళని ఎవరు అనట్లేదు, ఎవరైతే టికెట్లు కొని సినిమా థియేటర్లో చూసి ఆడికి నచ్చిందా లేదా అని ఎవరైతే డెసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాను, అది చెప్పేది.